హాయ్ హలో అండి. ఇప్పుడు వచ్చేసి మనము శ్రీ పడమట ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉన్నామండి. ఈ టెంపుల్ ఎక్కడున్నది అనుకుంటున్నారా? మక్తల్ అండి. మక్తల్ ఎక్కడున్నది అనుకుంటున్నారా? మహబూబ్ నగర్ దేవరకద్ర దాటినాక రాయచూర్ హైవేలో ఉంటుందండి. మెయిన్ రోడ్లోనే ఉంటుంది. మీరు రాయచూర్ వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ మీకు రైట్ సైడ్లో కనపడుతుంది. ఒకసారి దర్శనం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను రండి. ఇప్పుడు మనం కర్ణాటక బార్డర్ నుంచి మనం తెలంగాణ బార్డర్ పోతున్నాం. ఒక్కసారిగా కర్ణాటక బార్డర్ దాడుతున్నాము రండి. కర్ణాటక బార్డర్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి. మనం కృష్ణానది రివర్ పైన నుంచి పోతున్నాము ఫ్లైఓవర్ మీద. ఆ బ్రిడ్జ్ పైన రోడ్ ఎలా ఉందో చూడండి. ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది రోడ్డు. చూడండి ఒక్కసారి. అటు ఇటు సింగల్ రోడ్ అండి. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం బ్రిడ్జ్ పైన మొత్తం గుంతలుగా ఉంటుందండి. ఎంత స్లో పోవాలంటే అంత స్లో పోవాలి. అన్ని ప్రభుత్వాలు ఇంత చేస్తున్నా కానీ ఈ ఫ్లైఓవర్ మాత్రం పట్టించుకుంటుందండి. నేను చాలా సంవత్సరాల నుంచి వస్తున్నా ఈ ఏరియాకి. మొత్తానికి ఎప్పుడు మినిమం నేను వచ్చేసి 10 years నుంచి వస్తా ఉన్నా కానీ ఈ ఫ్లైఓవర్ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ రోడ్ ఇలాగే ఉంటుంది. ఇదిగో మన తెలంగాణకి ఇప్పుడు బయలుదేరుతున్నాము. మనం కర్ణాటక నుంచి వస్తున్నాము. ఈ ఫ్లైఓవర్ దాటిన వెంటనే తెలంగాణ వస్తుంది. కర్ణాటక రోడ్లు ఎలా ఉన్నాయో తెలంగాణ రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను. ఇంతకుముందు కేసీఆర్ కూడా ఒక సభలో చెప్పాడు, మన తెలంగాణ దాటినాక రోడ్లు ఎలా ఉంటాయో తెలంగాణలో ఎలా ఉంటాయో అని కూడా కామెంట్ చేశాడు. చూడండి ఒక్కసారి ఈ రోడ్ ఎలా ఉందో. ముందు కదలలేకపోతున్నాయండి. ఇది వచ్చేసి రైట్ సైడ్ మన కృష్ణానది అండి. ఇది ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోలేదండి. అది ఎందుకో మళ్ళీ దీని సమస్యలు ఏమున్నాయో మనకైతే తెలియదు కానీ మనమైతే కామెంట్ చేస్తున్నాము. మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం లింకులు ఉన్నాయో మనకైతే తెలియట్లేదు. ఒక్కసారి అయితే మనము కర్ణాటక బార్డర్ దాటేసాము. ఇప్పుడు తెలంగాణ బార్డర్కి వచ్చేసామండి. ఈ తెలంగాణ బార్డర్ రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి. తెలంగాణలోకి ఎంటర్ అయిపోయినామండి మనమైతే. ఇప్పుడు మనము పోతా మక్తల్లోన శ్రీ పడమట ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. ఒక్కసారి దర్శనం చేసుకొని వెళ్దామండి రండి. మన టెంపుల్లోకి అయితే పోతున్నామండి. శ్రీ పడమట ఆంజనేయ స్వామి టెంపుల్ దేవస్థానం అండి. లోపలికి వెళ్దామండి. ఎంటర్ అవుతూ ఉన్నామండి మనమైతే. ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉందండి. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి ఒక సైడ్ ఒరిగి ఉంటాడండి. అది కూడా చూపిస్తాను నీకు. టెంపుల్లో ఆంజనేయ స్వామి అయితే స్ట్రైట్గా ఉండడు, ఒక పక్క ఒరిగి ఉంటాడు. అది కూడా చూపిస్తాను. అంటే ఒక పక్క వంగి ఉంటాడు. అది కూడా చూపిస్తాను. గడస్తాం అండి. ఈ టెంపుల్కి తెలంగాణలో చాలా చరిత్ర ఉందండి. ఇక్కడ వచ్చేసి జాతర జరిగినాకనే తెలంగాణలో చాలా జాతరలు జరుగుతాయంట. హిస్టరీ చాలా ఉంటుంది, మనకైతే ఏం తెలియదు. ఒకసారి మొత్తం విజువల్స్ అయితే మీకు చూపిస్తాను. ఆంజనేయ స్వామి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రండి. లోపల గుడి అండి ఆంజనేయ స్వామి. మనకైతే సరిగ్గా కనిపిస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఆంజనేయ స్వామి సైడ్కి వెళ్ళాడండి. ఒకసారి ఒరిగి ఉన్నాడు. ఓకే అండి, మనమైతే ఆంజనేయ స్వామి మన గుడి బయటకు వచ్చేసాము. ఇది మెయిన్ రోడ్ అండి. ఆంజనేయ స్వామి మెయిన్ రోడ్ చూస్తే ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద విగ్రహం కనపడుతుందండి. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. ఆంజనేయ స్వామికి 2 ద్వారాలు ఉంటాయండి. అవతల నుంచి మనం పార్కింగ్ చేసి ఒకసారి పోవచ్చు. ఇవతల నుంచి మెయిన్ రోడ్ నుంచి కూడా ఒక ద్వారం ఉంటుందండి. శ్రీ పడమట ఆంజనేయ స్వామి దేవస్థానం మక్తల్. 2 ద్వారాలు ఉంటాయండి. గుడిలో కూడా విశాలమైన స్థలం ఉంటుందండి. అక్కడ కూర్చొని కొంచెంసేపు ఎప్పుడు హైవేలో పోతే ఇక్కడ వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని కూడా పోవచ్చు. విశాలమైన ప్లేస్ బాగుంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారి బొట్టు, కూర్చోడానికి చైర్లు అన్నీ భారీ ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఇయర్లీ ఒక్కసారి వ్రతం కూడా జరుగుతుందంటండి. ఈ వ్రతం జరిగినాకనే తెలంగాణలో వ్రతాలు స్టార్ట్ అవుతాయంట. మనకైతే అంత తెలియదు. అందువల్ల వచ్చినాం కాబట్టి మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము, వ్రతము, టెంపుల్ లోపలండి. ఒకసారి దర్శనం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకేనా?